చూడండి, ఒక తల్లి 10 మంది పిల్లలను పెంచుతుంది. ఆ 10 మంది టాయిలెట్ పోయినా, వాష్రూమ్కి వెళ్ళినా ప్రేమతో కడుగుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ 10 మంది పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుతుంది తల్లి. కానీ ఈరోజు అల్లారు ముద్దుగా పెంచినటువంటి తల్లి ఈరోజు వృద్ధాప్యంలోకి రాగానే ఆ 10 మంది పిల్లలు కూడా తల్లిని చూడనటువంటి పరిస్థితి. నెలకొకరి ఇంట్లో ఉంచుతారు. కనీసానికి ఒక్క నెల కూడా, సంవత్సరానికి ఒక నెల కూడా మంచి భోజనము పెట్టనటువంటి బిడ్డలు ఈరోజు మన అనాథ శరణాలయానికి వస్తున్నారు. నేను అడుగుతాను వాళ్ళని, ఎంతమంది బిడ్డలమ్మా అంటే, అయ్యా నాకు 7 అయ్యా, 8 మంది అయ్యా, 10 మంది అయ్యా, మనవాళ్ళు మనవరాళ్ళు అయితే 50 మంది అవుతారయ్యా అని అంటారు. ఈరోజు వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు మంచి నీళ్ళు ఇయ్యరు, కానీ చనిపోయిన తర్వాత మాత్రానికి ఊరంతటిని పిలిచి భోజనం పెడతారు. ఆ చనిపోయిన దగ్గరికి వెళ్ళి మంచిగా ఉన్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వడం చేత కాదు, కానీ చనిపోయిన తర్వాత ఇవేవో పంచభక్ష పరమన్నాలు సమాధి దగ్గరికి వెళ్ళి పెడతారు. ఇదేమైనా న్యాయమా? 10 మందిని కన్ని పెంచినటువంటి తల్లి 10 మందిని పోషించగలిగింది లేనిది ఒక్క వృద్ధాప్యంలో ఉన్న ఒక్క తల్లిని మనం పోషించలేకపోతున్నాం. ఈరోజు ఆలోచించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను.